రెండమ్మా రండి 200కి 2 లాస్ట్ డిస్కౌంట్ అమ్మా. నమ్మద్దు ఇదే లాస్ట్ 200కి 2 అమ్మా. రెండమ్మా రండి రండి బాబు రండి పక్కా ఇద్దమ్మా ఇదే 200కి 2 రండి. అబ్బా దుమ్ము పట్టిందే. 200కి 2 200కి 2 రే 200కి 2 మీ అయ్యిస్తున్నాడారా? 500కి 2. 500కా? తొందరగా నీ కస్టమర్లు వస్తున్నారు. 500కి 2 500కి 2. దేవుడా మంచి దేవుడా, ఈరోజైనా మంచి గిరాకీ అయ్యేటట్టు చూడు దేవుడా. గుడ్ మార్నింగ్ సార్, ఏం కావాలా? మంచి క్వాలిటీ స్లిప్పర్స్ కావాలి సార్. మా షాప్లోని ఏకదమ్ జబర్దస్త్ చెప్పులు. మీది సైజ్ ఎంత? 9. ఫస్ట్ రోలో ఉన్నవన్నీ 9 సార్. చెక్ చేసుకోండి. రే కిట్టు ఒకసారి చూపి చెక్ చేసుకోండి. ఫస్ట్ అంతా క్వాలిటీయే సార్. ఎట్లున్నాయి సార్? మీరు చెప్పులు వేసుకుంటే చెప్పులకే అందం వచ్చింది సార్. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. కాస్ట్ ఎంతో చెప్పు. ఇక్కడ ఓన్లీ సెలక్షనే సార్, కాస్ట్ కౌంటర్ దగ్గర సార్. బాగుందిరా, ఇక్కడ సెలక్షను అక్కడ కలెక్షను. పదా ఎంత ఇవి? ఇది 1500 సార్. 1500? డిస్కౌంట్ ఏం లేదా? లేదు సార్, చాలా రీజనబుల్ రేటే నేను చెప్పింది. మీ రేట్ కాదు నా రేట్ కాదు, 750కి ఇచ్చేయండి. అంటే మీకు ఒకటే చెప్పు కావాలా? అదేంటి ఒక చెప్పు తీసుకొని ఎత్తి కొట్టుకోవాలా? లేకపోతే ఊరుకోండి సార్, మరీ చెప్తుండ్రు. ఒక చెప్పు రేట్ అడుగుతుండ్రు మీరు. అట్లా ఎట్లా అయితే చెప్పండి. 100-50 అంటే తగ్గిమంటే తగ్గిస్తారు. సరే నీ మాట కాదు నా మాట కాదు, 1000 రూపాయలకి ఇచ్చేసి. అన్నా 1000 రూపాయలు కష్టము, 1500కి ₹1 కూడా తగ్గించట్లేదు. నేను ఎప్పటి నుంచో మీ షాప్లోనే కొంటా. ఇది చూడు, ఇప్పుడు వేసుకున్న స్లిప్పర్లు కూడా ఇక్కడనే కొన్నా. రెగ్యులర్ కస్టమర్ కదా నేను, తగ్గేయచ్చు కదా. అన్నా నేను పెట్టిందే షాప్ 1 నెల అవుతుంది. మీరు రెగ్యులర్గా ఎప్పుడు వచ్చిండ్రే? ప్రతి ఒక్కడు కొట్టే డైలాగ్ ఇది. అమ్మా 1350 లాస్ట్ అమ్మా, దానికన్నా రూపాయి ఎక్కువ ఇవ్వను. కష్టం. తినకి ఇప్పుడు ఎట్లా చెప్పాలి? మా అయ్య నిన్న 2000 ఇచ్చిండు, అందులో 600 తాగేసిన, మిగిలిన 1400. దాంట్లో 1350 దీనికి, మిగిలిన 50 రూపాయలతో నేను చాయ్ తాగాలి, సిగరెట్ తాగాలి. తర్వాత ఇంటికి పోతే చెప్పులేవనుకో మా అయ్య గుండు వాళ్ళు కొట్టేస్తాడు. ఇప్పుడు నేను ఇంప్రెస్ చేయాలంటే నీ పాదం మీద పుట్టుమొచ్చిన చెల్లెమ్మ పాటలు ఇవన్నీ అవసరమా చెప్పు? కాబట్టి 1350కి ఇచ్చేసి. అన్నా నీకు అర్థమైతే లేదు, నేను ఆల్రెడీ సేల్స్ గర్ల్ పార్ట్ 1 పార్ట్ 2 తీసిన, ఇది పార్ట్ 3. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ షాప్ నడవలేదు అనుకో, మా అయ్యి ఇక్కడ ఉన్న చెప్పులతోటి కొడతాడు. అయినా మీకు ఈ చెప్పులు 1500కే కనిపిస్తున్నాయి. మేము కొన్నదే 800కి. ట్రావెలింగ్కి ఇంకా మిగతా వాళ్ళు ఇచ్చేసరికి 200 కట్టు. ఈ కరెంటు బిల్లు, షటర్ రెంట్, ఈ వేస్ట్ ఫెలో గారి శాలరీ మాకు మిగిలేదే 50 రూపాయలు. 50 రూపాయలు కూడా తగ్గిమంటే ఎట్లా చెప్పు? ప్లీజ్ 1350కి ఇచ్చేయచ్చు కదా. అబ్బా మరి జిడ్డుగాడ్లా ఉన్నాడే. సరే అన్న, బోని బేరం కాబట్టి ఇస్తున్నాను కానీ నెక్స్ట్ టైంకి ఇట్లా కుదరదు, సరేనా? రేగిట్టి ఇది ప్యాక్ చేయరా. బాగా బలిసినోడు లెక్కున్నాడు. ఈడైనా చక్కగా గిరాక్ చేస్తాడో లేదో. ఏం కావాలి సార్? షూ కావాలి. రే గిట్టు సార్కి షూస్ అంటే చూపి. సార్ మీ సైజ్ ఏంటి సార్? 15. ఒక్క నిమిషం సార్. 15 2 ఉన్నాయి సార్, కానీ 8000 అయితే సార్. 10,000 అయినా పర్లేదు, ఇచ్చేసి. 8000 సార్. ఇదిగోండి సార్. అమ్మో కరోనా. రే రే ప్రసోడా, రాక రాక ఒక పుల్కాగాడు వచ్చిండు. ఆ 2000 8,000 కొననికి అని చెప్పి అయితే పోగొట్టినావు నువ్వు. ఈ కరోనా జనాల కోసం తెలియదు కానీ మన షాప్కి అయితే 6000 బొక్కబడి. నీ యప్ప. ఇంకొకసారి దుమ్మేటప్పుడు జాగ్రత్తగా దుమ్ము. పనిస్కా. సరే ఏం కావాలా? షూస్ కావాలి. సైజు 8. ఏ మోడల్ కావాలి సార్? హీల్ ఉండేది కావాలి. యా సార్, ఇది జబర్దస్త్ మోడల్ సార్. అసలు ఏడ్చుకొని నడిస్తే నడిచినట్టే ఉండదు. నన్ను నమ్మండి. అలాంటప్పుడు నడవడం ఎందుకు? నువ్వు కోరా, మీరు ఇంకో వేరే చూపియండి. అంటే సార్ మీకు ఎట్లాంటి మోడల్ కావాలో చెప్తే కరెక్ట్ చూసి చెప్తా. షూస్ చూస్తే రన్నింగ్ చేయబుద్ధి కావాలా సార్? రన్నింగ్ చేయాలంటే షూస్ చూస్తే సరిపోదు సార్. పరిగెత్తాలని మీరు ఆ తప్పన ఆరాటాన్ని ఉంటే దానివల్ల కాశీకి కూడా కాలినట్టుగా ఉడుకుతారు. ఓ ఎగేసుకుంటే చూడు కాదు. ఏం సార్ మీరు వాటి గురించి పట్టించుకోకండి సార్. ఇది చూడండి సార్, ఇది జబర్దస్త్ కంఫర్టబుల్. హుసేన్ బోల్ట్ కూడా ఇదే వాడతాడు. హుసేన్ బోల్టేనా మొన్న మధ్య కర్ణాటకలో పరిగెత్తిన శ్రీనివాస్ గౌడ్? శ్రీనివాస్, ఆయన షూస్ కావాలి సార్. ఆయన బురదలో ఉరికిండే, షూస్ వేసుకోలేదు. ఏం తెలివితేటలన్నా అన్న. మీరు తీసుకుని లేకపోతే లేదు ఇచ్చేసేయండి. అరే మీరు ఇవ్వండి. అది వీడిని ఎందుకు తీసుకొచ్చారా బాబు? సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. అరే నాకు ఆ చెప్పులు ఇప్పివారా? ఆగరా నాయనా, నా దగ్గర పైసలు లేవు. ఏమైనా గెలుపుతారా? అరే మామూలుగానే అమ్మాయిలు గెలితే చెప్పులతో కొడతారు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చెప్పుల షాప్లో ఉన్నావు. ఇప్పుడు ఆమెను గెలికినావు అనుకో, ఒక్కొక్క కంపెనీ చెప్పులు తీసి అసలుకే నీ జాతకంలో చెప్పులు దెబ్బలు రాసి ఉన్నాయి. అవసరమా? సార్ 3000. డిస్కౌంట్ ఏం లేదా? ఊకోబే, నీకేం తెలియదు. 2000కి ఇవ్వండి. లేదు రాదు. అరే ఊకోబే, మీరు ఇది ప్యాక్ చేయండి.
అరే నీకు తెలియదు ఆగ్రాజ రాగు 2000 ఫిక్స్. అన్న షూస్ మీకలా తీనికా ఈడికి మళ్ళీ వీడి బోడి పెత్తనం ఏందిడా? మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు, అవసరం లేదు. అరే ఉండరావే ఉండు, పక్క దుకాణంలో 4 జతలు ఇప్పిసా. ఇల్లు బాబేంది? పోండి పోండి, 4 కాకపోతే 40 తీసుకోండి. ఎవరికి నడరాబాయ్ నాడు ఒక్క దుకాణే ఉందా? వెళ్ళండి, మీలాంటి వాళ్ళు ఉంటే ఇక అయినట్టే. ఈ దుకాణం ఒక టెక్నిక్ యూజ్ చేస్తాడు. మనం 3 లెక్క పెడతామా, ఆ పొట్టోడు బయటకు వస్తాడు చూడు. 1 2 3. అన్నా మా మేడం పిలుస్తుందన్న. నేను చెప్పలే నడు. 2000 ఇచ్చేరా. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను పిలిచేంది తగ్గించడానికి కాదు. మీ వాడు ఫోన్ మర్చిపోయినరా గూట్లే. నువ్వు 1000 రూపాయలకి కకుర్తి వాడినావు అనుకో, 30,000 ఫోన్ బొక్క పడుతుండే ఆడికి. నేను మంచిదాన్ని కాబట్టి ఇచ్చిన. ఆయన ఇలాంటి బచ్చ వేషాలన్నీ పక్క షాప్లో వేసుకోండి. నీలాంటి వాళ్ళ కోసం పెట్టింది. కస్టమర్ ఇస్ కింగ్, కింగ్ నెవర్ బార్గెన్స్. కింగ్స్ దగ్గర డబ్బులు తీసుకోరండి కదా మరి. తీసుకెళ్ళి బాబు, తీసుకెళ్ళి. ఇంకొకసారి 2 వేలకు వచ్చాడు ఎక్కువ రా బయటికి. సైకోగాలు ఉన్నారు ఏం రా అందరూ.